మంది భూమిలో వండిన పంట మాదే మాదే అని చెప్పుకొని తిరిగిండట. వెనకటి ఎవడో ఏతులు చేసే వెంకటిగాడు. హాగో అచ్చంగా అట్లనే చేస్తున్నారు సర్కార్ కాంగ్రెస్ పార్టోళ్ళు అని అంటుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు చేసింది సున్నా, చెప్పుకునేది టన్ను అన్నట్టు చేస్తున్నారట. వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిలేందనేది ఈగురంగా చెప్పిండు హరీష్ రావు సారు. ఒకసారి నూనె అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. హాగో వాటి రేట్లు వీటి రేట్లు పెంచి జనం జేబులకు కత్తెరలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటారు కావచ్చు అనుకుంటే, జేబులలో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటుండ్రు. అట్లా ఎందుకు చేస్తుండ్రో అది కూడా చెప్పిండ్రు ఇనుండ్రు సారి. ఆడే ఉంటాడు రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. ఆడ వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికంటారు కదా బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ఏం చేయలేదని. అవును, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసినట్టు పాత సర్కారు చేసిన వదిలిపెట్టిన పనులకు రిబ్బన్ కట్టింగ్లు చేయలేదు, ప్రతి కాడికి పోయి కటింగ్లు చేయలేదు, ఆ డోల్ కటింగ్లు ఇయ్యలేదు అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు సారు. అన్ని తయారు చేసి పెడితే వచ్చి వడ్డించు అని తేరిపారి కూర్చొని తిన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నాడు హరీష్ రావు సారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీరుని చెప్తుంటే ఎన్నుకున్నోళ్ళు ఒక్కటే నవ్వుతున్నారు. సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సర్కారును నడుపుతున్న పార్టీని కాంగ్రెస్ అనుకుంటా కత్తెరపాట అనే రోజులు వస్తాయి కావచ్చు. పాపం మరి ఏం చేస్తారు, కొత్త పని చేయరాయే, పాత సర్కారు చేసిన పనులు ఒప్పుకోరాయే.